ఢిల్లీలో రీసెంట్గా జరిగిన మర్డర్ కేసు గురించి మీరు వినే ఉంటారు. ప్రేమ, నమ్మక ద్రోహం, హత్య ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఈ కథలో ఉన్నాయి. ఢిల్లీలో యూపీఎస్సీ ఆఫీసర్ అవ్వాలని కలలు కంటున్న 32 రామ్కేష్ మీనాని ఒక అమ్మాయి దారుణంగా చంపేసింది. అసలు షాకింగ్ విషయం ఏంటంటే ఆ హత్య చేసింది మరెవరో కాదు. ఆ అమ్మాయికి 21 ఇయర్స్. అతని గర్ల్ ఫ్రెండ్ అమృత చౌహాన్ అతనితోనే కలిసి ఉంటుంది. అమృత చౌహాన్ ఫోరెన్సిక్ సైన్స్ చదువుకుంటుంది. తనకు స్టూడెంట్. ఈ క్రైమ్ కి ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సుమిత్ కశ్యప్, వాళ్ళ స్నేహితుడు సందీప్ కుమార్ వీళ్ళిద్దరూ ఆమెకి హెల్ప్ చేశారు. అసలు గొడవ కూడా స్టార్ట్ అయిందంటే రామ్కేష్ మీనా అమృతకు తెలియకుండా వాళ్ళిద్దరు ప్రైవేట్ వీడియోలను సీక్రెట్ గా రికార్డ్ చేశాడు. ఆ వీడియోలని డిలీట్ చేయమని అమృత రిక్వెస్ట్ చేసింది, బతిని అడుక్కుంది, కాళ్ళు పట్టుకుని అడుక్కుంది. అతను వినలేదు. ఇదే విషయం తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సుమిత్ కి చెప్పింది. అతను కోపంతో రగిలిపోయాడు. వీళ్ళిద్దరు కలిసి రామ్ మీద పగ తీర్చుకుందామని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. అక్టోబర్ 5, 2025 సుమిత్, సందీప్ కలిసి రామ్ ఉంటున్న తిమ్మర్పూర్ ఫ్లాట్ కి వెళ్లారు. అక్కడ అతన్ని గొంతు పిసికి మరి చంపేశారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. మరి మర్డర్ చేసిన తర్వాత తప్పించుకోవాలి కదా, ఎలా తప్పించుకోవాలి? ఇక్కడే వాళ్ళ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేశారు. ఇది మర్డర్ లా కాకుండా ఫైర్ యాక్సిడెంట్ గా కనిపించాలని చెప్పేసి ప్లాన్ చేశారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు అమృత ఫోరెన్సిక్ సైన్స్ స్టూడెంట్. తన నాలెడ్జ్ ని ఉపయోగించింది. సుమిత్ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ గా పనిచేస్తున్నాడు. తన ఎక్స్పీరియన్స్ లో గ్యాస్ సిలిండర్స్ ఎలా పేలితే వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ని ఉపయోగించుకున్నాడు. చనిపోయిన బాడీ మీద నెయ్యి పోసారు, నూనె పోసారు, వైన్ పోసారు. బాడీ తల దగ్గర గ్యాస్ సిలిండర్ ని పెట్టారు. గ్యాస్ సిలిండర్ వాళ్ళు ఓపెన్ చేసేసి నిప్పు పెట్టి అక్కడి నుంచి పారిపోయారు. వాళ్ళతో పాటు హార్డ్ డిస్క్, ల్యాప్టాప్ లో కూడా తీసుకెళ్లారు. సరిగ్గా 1 గంట తర్వాత సిలిండర్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఇంకా బాడీ అయితే గుర్తు పట్టలేనంతగా కాలిపోయింది. కానీ వాళ్ళు చేసిన ఒక చిన్న పొరపాటు వాళ్ళని పట్టించింది. ఆ ఫ్లాట్ లో మంటలు రాకముందే వీళ్ళు ముగ్గురు బిల్డింగ్ నుంచి బయటకు రావడం సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా రికార్డ్ అయింది. దీంతో వాళ్ళ ప్లాన్ మొత్తం బయటపడింది. పోలీసులు అక్టోబర్ 18న అమృతను, 21న సుమిత్ ను, 23న సందీప్ అరెస్ట్ చేశారు. కానీ ఈ కేసులో ఒక అమ్మాయి మర్డరర్ గా ఎందుకు మారాల్సి వచ్చింది? డీప్ గా అనాలిసిస్ చేస్తే కొన్ని నిజాలు బయటపడతాయి. ఇదేదో పగతో చేసిన హత్య అయితే కాదు. సమాజం ఒక మనిషిని మానసికంగా ఎలా చంపేస్తారో ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పే ఒక ట్రాజిక్ స్టోరీ. రామ్కేష్ మీనా హత్య కేసులో ఒక ప్రైవసీని దొంగలించడం అనేది ఒక మనిషిని మానసికంగా ఎలా నాశనం చేస్తుందో, చివరికి అది ప్రాణాలు తీసేంత పగకు ఎలా దారి తీస్తుందో స్పష్టంగా మనకు చూపిస్తుంది. విక్టిమ్స్ హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు వైలెన్స్ ని ఎంచుకుంటారో మనకి అర్థం కావాలంటే ఈ కేసుని సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ని మనం అర్థం చేసుకోవాలి. హత్యకు దారితీసిన కారణాలు ఏంటంటే అమృత తన ప్రైవేట్ వీడియోలోనే డిలీట్ చేయమని చెప్పేసి రామ్ ని వేడుకుంది. కానీ రామ్ వినలేదు. ఎప్పుడైతే రామ్ వాళ్ళిద్దరి ప్రైవేట్ వీడియోని రికార్డ్ చేస్తాడో అప్పుడే ఆ సెకండ్ నుంచే ఆమె జీవితం ఆమె చేతుల నుంచి జారిపోయింది. తన జీవితం మీద తనకి కంట్రోల్ లేదు అనే భయంకరమైన ఫీలింగ్ మొదలైంది. ఇలాంటి హెల్ప్లెస్నెస్ ఒక మనిషిని మానసికంగా చాలా గట్టిగా దెబ్బతీస్తుంది. ఆమె వీడియోలు ఎప్పుడు ఎక్కడ ఎలా బయటకు వస్తాయో అనే భయం ఆమెను ప్రతి క్షణం వెంటాడుతూనే ఉంటది. ఇదొక కంటిన్యూస్ మెంటల్ టార్చర్ లాంటిది. అది అనుభవిస్తేనే అర్థమవుతుంది, చెప్తే అర్థం కాదు. అంటే ఈ ఫీలింగ్ ఎప్పటికీ పోదు. మన బ్రెయిన్ లో మనల్ని భయపడుతూనే ఉంటది. ఇంకో విషయం ఏంటంటే మనల్ని ప్రేమించే వ్యక్తి, మనం నమ్మే వ్యక్తి మనల్ని మోసం చేస్తే ఆ బాధ మాటల్లో చెప్పలేదు. ఈ కేసులో అదే జరిగింది. నమ్మిన వాడే తన పర్సనల్ వీడియోలు తీశాడు, దాంతో బెదిరిస్తున్నాడు. ఆ బాధ ఎలా ఉంటుంది? భరించలేనంతగా ఉంటుంది. ఇలాంటి హెరాస్మెంట్ కి గురైన వారు లైంగిక దాడికి గురైన వారితో సమానంగా ఉంటారు. అలాంటి బాధని అనుభవిస్తారు. ఆ బాధ ఎవరికి చెప్పుకోలేనంతగా ఉంటుంది. రాత్రిలో నిద్ర పట్టదు, చాలా టెన్షన్ గా ఉంటుంది. ఏ పని మీద సరిగ్గా ఫోకస్ పెట్టలేం. ఇలాంటి ప్రాబ్లమ్స్ తో నరకం చూస్తారు. ఒకవేళ ఈ విషయం ఎవరికైనా చెప్పినా సరే నాకు ఎలాంటి న్యాయం జరగదు అనే కాన్సెప్ట్ బయటపడుతుంది. ఇక్కడ అమృతకి అదే జరిగింది. లీగల్ గా వెళ్తే నాకు న్యాయం జరగదు అని అమృత అనుకుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తను చేసిన తప్పుకి శిక్ష పడదని రామ్ బిహేవియర్ స్పష్టం చేసింది. ఇలాంటి టైంలో చట్టం వాళ్ళకి హెల్ప్ చేయదు అనుకుంటారు. అందుకే వాళ్ళు చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు. రివెంజ్, ప్రతీకారం తీర్చుకోవడం ఒకటే మార్గం, అదే నాకు న్యాయం జరుగుతుంది అని నమ్ముతారు. అమృత విషయంలో ఇదే జరిగింది. ఎందుకంటే స్టేజ్ 1లో రామ్ వీడియోలు తీసి అమృతను తన కంట్రోల్లో ఉంచుకోవాలని ప్రయత్నించాడు. ఇది బయటకు కనిపించని ఒక మెంటల్ టార్చర్. స్టేజ్ 2లో ఆమె ఎంత బతిలాడినా వీడియోలను డిలీట్ చేయను అని చెప్పేశాడు. అప్పుడు ఆమెకి ఇంకేదారి లేదని అర్థమైంది. స్టేజ్ 3లో తన బాధని, తన పెయిన్ ని తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి షేర్ చేసుకుంది. అప్పుడు అతను ఆమె బాధని అర్థం చేసుకుని వాటికి చాలా గట్టి బుద్ధి చెప్దాం అని ధైర్యం చెప్పాడు. అమృతలాగే ఆలోచించే ఒక తోడు దొరికింది. ఇంకేం కావాలి? ఆమె పగ మరింత బలపడింది. స్టేజ్ 4లో రామ్ ను ఒక మనిషిలా చూడడం మానేసింది. అదొక జీవితం, అదొక ప్రాణం అనే విషయం మర్చిపోయింది.
తన జీవితాన్ని నాశనం చేస్తున్న ఒక శత్రువుగా మాత్రమే చూసింది. శవాన్ని ఎలా మాయం చేయాలో తనకు తెలుసు, హత్యని ప్రమాదంగా ఎలా మార్చాలో కూడా తనకు తెలుసు. ఈ విషయం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తను స్వయంగా చెప్పింది. ఇక్కడ మనం గమనిస్తే తను మానసికంగా ఎంత కఠినంగా మారిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. తను నేర్చుకుంటున్న ఫోరెన్సిక్ సైన్స్ ని నేరానికి ఆయుధంగా మార్చుకుంది. ఈ కేసు నుంచి మనం చాలా గట్టిగా నేర్చుకోవాలి. అదేంటంటే ఒకరి ప్రైవసీ విషయంలో మనం ఎప్పుడు వెలుపెట్టద్దు. వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే సిచ్యువేషన్స్ ఎంత దారుణంగా ఉంటాయో ఈ కేసు మనకి చూపిస్తుంది. సమాజం ఇంకా చట్టం విక్టిమ్స్ కి అండగా లేనప్పుడు వాళ్ళు ఎలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారో, ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటారో ఈ ఇన్సిడెంట్ మనకి వార్న్ చేస్తుంది. అందుకని ప్రైవసీ విషయంలో ఎవరి జోలికి వెళ్లకుండా చూసుకోండి.